శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరేడు ఛానల్. మన తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం గ్రామంలో కొలువైన శ్రీ 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 పొంతులో ముసలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ శివపార్వతుల కళ్యాణం. మన ఇంట్లో ఏ విధంగా అయితే అమ్మాయి అబ్బాయిలకు వివాహం చేస్తామో అదే విధంగా ఆది దంపతులు లోకానికంతటికీ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు శ్రీ ముసలమ్మ తల్లి ఆలయ కమిటీ వారు మరియు భక్తులంతా కలిసి పసుపును దంచి పార్వతీ పరమేశ్వరులను పెండ్లి కుమార్తెను చేసి ఘనంగా కళ్యాణం నిర్వహించారు. శివపార్వతుల అనుగ్రహం ఉంటే మార్కండేయునిలా మృత్యువును జయించవచ్చు. మంచి పనులు చేసిన, ఇతరులకు సహాయం చేసిన, దైవ కార్యక్రమాలను నిర్వహించిన, క్రమాలను దర్శించిన ఆ ఆది దంపతుల అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. पार्वती परमेश्वर हर नमः पार्वतीपतये हर हर महादेव हर रक्षाबंधन मुहूर्तोस्तु वागी शांत्या समनसः सर्वार्थानां वक्रमी यन्नत्वा दलत्यास्य सन्नमामि गजाननं మన బలభద్రపురం గ్రామంలో ఏం చేసేటువంటి శ్రీ 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 పొంతలో ముసలమ్మ వారి యొక్క దివ్య సన్నిధియందు ఈరోజు ఉగాది అంటే తెలుగు అదేవిధంగా వసంత నవరాత్రి మహోత్సవంలో మొదటి రోజు ఈరోజు ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు మనందరికీ కూడా తెలిసినటువంటి శ్లోకమే. జగత్తందరికీ కూడా తల్లిదండ్రులు ఎవరు? పార్వతీ పరమేశ్వరు. అందుచేతనే చూడండి, వేదం చెబుతుంది మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని. శివపార్వతుల కళ్యాణాన్ని దర్శించి తన ప్రాణాలను రక్షించుకున్న ఓ భక్తుని కథ మనం తెలుసుకుందాం. ఒక రాజు వేట కోసం కాకుండా వనవిహారానికి అడవికి బయలుదేరాడు. ఆయనతో పాటు మంత్రిని, పక్షుల శబ్దాన్ని బట్టి వాటి అర్థాలను చెప్పే మూగజీవాల భాష తెలిసిన వాడిని తోడుగా తీసుకెళ్ళాడు. వారు వెళుతుండగా గుంపులుగా పక్షులు గట్టిగా అరుస్తూ వెళుతున్నాయి. రాజు ఆ మూగజీవాల భాష తెలిసిన వ్యక్తిని ఆ పక్షుల శబ్దానికి అర్థం వివరించమని అడిగాడు. మనకేమైనా ప్రమాదం జరుగుతుందా అని అడిగాడు. అతను కాసేపటి తర్వాత, రాజా, మనకు ఎటువంటి ప్రమాదాలు లేవు. ఆ పక్షుల శబ్దాల ప్రకారం కట్టెలు కొట్టుకుపోవడానికి ఒకడు వస్తాడని, ఆ వచ్చినవాడు పాము కాటుకు గురై చనిపోతాడని మాట్లాడుకుంటున్నాయి అని చెప్పాడు. రాజుకి అతని మాటలతో నమ్మకం కలగలేదు. నువ్వేదో చెప్పాలని చెబుతున్నట్లుగా ఉంది. ఇది గనుక జరగలేదో నీకు శిక్ష తప్పదు అని హెచ్చరించాడు. కాసేపటికి ఒక కట్టెలు కొట్టుకునేవాడు గొడ్డలతో వస్తున్నాడు. నిజంగానే వస్తున్నాడే అని ఇంకేం జరుగుతుందో అని వారు వేచి చూస్తున్నారు. ఒక 4-5 గంటల తర్వాత ఆ కట్టెలు కొట్టుకునేవాడు తలపైన కట్టెల మోపుతో అలుపు తెలియకుండా పాట పాడుకుంటూ వెళ్తున్నాడు. రాజుగారికి అతడికి ఎటువంటి ప్రమాదమో జరగకపోవడంతో సంతోషం కలిగింది. కానీ ఆ పక్షుల శబ్దాలను వివరించిన అతడిపై కోపం వచ్చింది. నా దగ్గరే అబద్ధం చెప్తావా? నీ విద్యలో తప్పు ఉంది అన్నాడు. అందుకు అతడు, లేదు రాజా, నేను చెప్పిన విషయంలో అబద్ధం లేదు, కానీ ఇదెలా సాధ్యపడిందో నాకు అర్థం కావడం లేదు అంటూ ఆ కొయ్యలు కొట్టుకుపోతున్న వాడిని పిలిచి ఆ కట్టెలను తలపై నుండి దించమన్నాడు. అప్పుడు ఆ కట్టెల మధ్య నలిగిపోయి ఓ నల్లపాము చచ్చిపోయి ఉండడం గమనించారు. అప్పుడు అతడిని, నువ్వు కట్టెలు కొడుతుండగా ఏం జరిగింది అని అడిగాడు రాజు దగ్గర ఉన్న వ్యక్తి.
నేను కట్టెలు కొట్టాక ఇద్దరు ముసలి వాళ్ళు పాపం దారి తప్పి వచ్చేసారు. వారికి సరైన దారిని వివరించి వారికి కొంత దూరం దారి చూపించి వచ్చాను. అప్పుడు వాళ్ళు నన్ను నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. ఆ తర్వాత వచ్చి ఈ మోపును నెత్తిన పెట్టుకున్నాను. పాపం అంతకుముందే పాము ఇందులో చేరిందేమో నేను చూడలేదు అని జాలిపడ్డాడు. అప్పుడు రాజుగారి దగ్గర ఉన్న ఆ పక్షుల భాష తెలిసిన వ్యక్తి ఊరిలోనికి వెళ్ళి అతను ఎవరా అని వాకబు చేశాడు. అతను కట్టెలు కొట్టడానికి ముందు శివపార్వతుల కళ్యాణాన్ని దర్శించి వచ్చాడని తెలుసుకున్నాడు. అప్పుడు ఆ పక్షుల భాష తెలిసిన వ్యక్తి, ఇది రాజా జరిగిన విషయం. అతడు మంచి చేసి ఇతరుల దగ్గర నుండి పొందిన ఆశీర్వాదం వల్ల అతడు తనకు వచ్చే ఆపదను తప్పించుకున్నాడు అని వివరించాడు. పైగా శివపార్వతుల కళ్యాణాన్ని దర్శించడం వలన ఆపద నుండి తప్పించుకున్నాడని తెలియజేశాడు. మనం బాగుండాలి అని కోరుకునే ఒక్క మాట, ఒక్క మనసు ఉంటే చాలు. ఎటువంటి కష్టమైన ఆపదైనా మనల్ని చేరకుండా ఉండడానికి. భగవంతుని అనుగ్రహం ఉంటే మనకు ఏ కష్టాలు కలగవు, ఆపదలు కలగవు. ఒకవేళ కలిగినా వెంటనే తొలగిపోతాయి. కళ్యాణం అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ శివపార్వతుల అనుగ్రహం అందరికీ కలగాలని ఆశిస్తూ మీ తోకరాయుడు ఛానల్. ఓం నమః శివాయ.